పెద్దలు, సభలో ఉన్న గౌరవనీయులందరూ, ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్లు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ముందు మేము చాలా చాలా చిన్నవాళ్ళము. మేము ఏది మాట్లాడినా కూడా మా అనుభవాలే చెప్పగలుగుతాము. ఈ అనుభవాలే మీకు లెసన్లు అవుతాయి. కాబట్టి ఎక్కడో జరిగిన దాన్ని నేను థియరీగా చెప్పడం కాదు, నా అనుభవాలు. నేను 18 సంవత్సరాలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మా సొంత ఊరు వేములవాడ. మా నాన్న ఆ దేవాలయం ప్రధాన ఉండేది. నా ఇంటర్వ్యూలలో కూడా చెప్పినాను నేను. వాళ్ళకు ఉల్లిపాయ వెల్లిపాయ కూడా తెలియదు. అటువంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళు. ఉద్యోగంలో పోలీసు ఉద్యోగం దొరికింది. అది వరంగల్లో వేసినారు. వరంగల్లో నేను చేసిన 3 ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్లలో ఒకటి ప్రొబేషనర్గా 1948 నుంచి 52 కమ్యూనిస్ట్ స్ట్రగుల్ ఉన్న పోలీస్ స్టేషన్ ఒకటి. అంటే అప్పుడు వైలెన్స్ లేకుండా కూడా పోలీస్ క్యాంపులు, డబ్బున్న వాళ్ళని దోచుకోవడం పంచినారో లేదో కానీ అటువంటి వాతావరణంలో మేము పోలీస్ క్యాంపులు పెట్టేవాళ్ళం. అక్కడి చరిత్ర ఏమంటే, అక్కడి ఒక ముస్లిం సబ్ ఇన్స్పెక్టరు రజాకార్లకు సపోర్ట్ చేస్తే, మీరు వినే బైరాన్పల్లి, ఉస్నాబాద్ ఇవన్నీ ఆ ఏరియాలో పార్క్ ఏరియా. ఇది 3 జిల్లాలకు పనికి రాకుండా పోయిన ఏరియా. అది ఏరియాలో ఒక దిక్కు వరంగల్ దూరము, ఒక దిక్కు మెదక్ హెడ్క్వార్టర్ దూరము, ఒక దిక్కు కరీంనగర్ దూరం. అటువంటి ఏరియాలో అంటే ఈ కమ్యూనిస్ట్ స్ట్రాటజీ ఎట్లా ఉండేదంటే, ఎవరికి కొంచెం పోలీసులకు దూరంగా, ప్రభుత్వానికి దూరంగా అమాయక ప్రజలు ఉండే ఏరియాలను ఎలక్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకు మేమే చెప్పేదే మంచి, మేము ఇక్కడే స్వర్గం చూపిస్తామనే భాషలో వాళ్ళకి చెప్పి వాళ్ళతోని నేరాలు చేపించేసి ఆ నేరాలు అయిన వాళ్ళని అండర్ గ్రౌండ్ తీసుకుపోయి ఇంకా ఎక్కువ చేపించేవాళ్ళు. అదే సిద్ధాంతం ఇప్పటికీ పాటిస్తున్నారు వాళ్ళు. ఒకడెవడో ఊర్లో రౌడీ షీటరు కొంచెం ఉద్రేకపరుడు ఉంటే అతన్ని ఈ సిద్ధాంతం రా అన్న తమ్మి అనడం. ఒక ఆటో డ్రైవర్ని తీసుకెళ్ళినారు కేసముద్రం నుంచి, వాని పెద్ద మిసైల్స్ తయారు చేసేలాగా చేసినారు. సో అటువంటి వాళ్ళని పికప్ చేసుకొని ఒక అరాచకం ద్వారా నక్సలిజం అనే పేరుతో మనుషుల్ని చంపించారని నేర్పినారు. దాంట్లో సిద్ధాంతము లేదు. నా అనుభవం ప్రకారం ఎవరిని ఎందుకు చంపుతున్నారో వాళ్ళకు తెలియదు, వీళ్ళకి తెలియదు. ఎక్కడ ఉన్నాడో వాడు చెప్తాడు. ఒక ఇన్సిడెంట్లో, అంటే నేను స్ట్రేట్ ఫార్వర్డ్ వచ్చేస్తాను నా అనుభవాలకు. తర్వాత డోర్నకల్ అనేది అప్పుడు భాగల్పూర్లో పోల్చుకునే వాళ్ళు. అప్పుడు అంత రౌడీజం ఉండేది. సరే, అది కూడా సరైంది. నేను కొట్టిన వాళ్ళకి పోలీసులో చేరినా కూడా ఇంకా చెవులలో చీమ వస్తుంది. నేను కొడితేనే నువ్వు పోలీసు అయినవరు అని చెప్తారు వాళ్ళకు. తర్వాత ఇక వరంగల్ రావడం జరిగింది. వరంగల్ వచ్చేసరికి ఈ కొంచెం అంటే ఈ నక్సలిజం అనుకోండి, మార్క్సిజం అనుకోండి, ఏదన్నా అది వైలెంట్గా మారడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏమంటే, వరంగల్ టోపోగ్రఫీ ఎట్లుందంటే, మీకు ఎవరికైనా కూడా నక్సలిజం తెలంగాణ అంటే కరీంనగర్, నిజామాబాద్లో ఉన్నా కూడా వరంగలే జ్ఞాపకం వస్తుంది. ఏం సార్, వరంగల్ వాతావరణం ఏంటంటే చుట్టుపక్కల పల్లెలన్నీ బాగా డెవలప్ కావాల్సిన అవసరం ఉండేది. ఎవరు చేయలేదు. అప్పుడు ప్రభుత్వాలు, అప్పటి వనరులు, వసతులు అనుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మేము వరంగల్ జిల్లా ఆలేరు దాటిన తర్వాత ఎంటర్ అయితే 1 ఎకరం భూమి కూడా సాగు భూమి ఉండేది కాదు. మరి జనాలకు పని ఉండేది కాదు. ఆ సర్కార్ తుమ్మలు అవి తప్పితే. మరి అటువంటప్పుడు దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. మీరు అన్నట్టు కమ్యూనిజం, అసంతృప్తవాదం, అక్కడి నుంచి మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా పలుకుబడి ఉంటే మన వాళ్ళు పోయి అక్కడ మస్కా కొట్టి కమ్యూనిజం అన్నారు. తర్వాత 62, 63లో చైనా వచ్చినాక చైనాకు పోయి సలాం కొట్టి మార్క్సిజం అన్నారు. మార్క్సిజంలో కూడా ఇమడలేని వాళ్ళు నక్సలిజం అని ఈ పేరు పెట్టుకొని అపోజిట్ వాళ్ళను, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని చంపడం మొదలుపెట్టినారు. పోనీ అది ఎక్కడి దాకా పోయింది అంటే, వాళ్ళ వర్గంలోనే వాళ్ళ సిపిఎం వాళ్ళు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని చంపినారు. పోగులాగా అయిన వాడు టీ తాగుతుంటే పాపం ఆ నోట్లోనే రివాల్వర్ పెట్టి చంపినారు. అంత ఇది అధికారిక దాహం. నా అనుభవంలో తేలింది ఏమంటే, అసంతృప్తవాదం. ఒక లెక్క ప్రకారం, ఒక అనఫీషియల్ లెక్క ప్రకారం టోటల్ తెలంగాణ స్ట్రగుల్లో 65, 66 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నక్సలైట్లు చంపింది 20,000 చిల్లర ఉంటుంది. కానీ ఎవరికి ఆ లెక్కలు తెలియదు, ఎవరికి తెలియదు. మీరన్న ఇది ఉంది కదా ఇప్పుడు నక్సల్ అరాచకం, అది సరిగ్గా వర్తిస్తుంది. వాళ్ళు చంపిన వాళ్ళని అందరినేమో భూస్వాములు, సంఘ వ్యతిరేకులు వాళ్ళని అంటారు. వాళ్ళ దాంట్లో చచ్చిపోయిన వాళ్ళని మాత్రం అమరులు, అమరవీరులు, ప్రజల కొరకు చచ్చిపోయిన వాళ్ళు అంటారు. ఇది ఎందుకంటే కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఒక మాజీ ఒక ట్రైనింగ్ అయినోడు ఉన్నాడంటే ఒక 4 వర్కర్స్ని పెట్టుకుంటాడు, ఒక 10 మందిని కొత్త వాళ్ళని చేస్తాడు. మేము ఏదన్నా వాళ్ళు వైలెన్స్ చేస్తే మేము అల్లరి చేసి వాళ్ళని కొడితే వీళ్ళందరినీ నక్సలైట్లకు తయారు చేయడానికి చూస్తాడు. అంటే వాడి స్ట్రెంగ్త్ పెరగడానికి. వాడికి ఏదో సిద్ధాంతాలు కాదు, అది కాదు. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, వరవర బిడ్డ ఏం చేసిందో.
సో ఇట్లా పెరిగిపోయినాక మీరు అన్నట్టు కొండపల్లి సీతారామయ్య గారు వీళ్ళు అప్పుడు ఆ కాజీపేట రైల్వే లైన్ దగ్గర మార్క్సిజం జిందాబాద్ అని అట్టలు పెట్టుకొని ఉండేవాళ్ళు. ఆయన వరవరరావు వీళ్ళు ఒకసారి అంటే వాళ్ళ మేధావులు ఎట్లా చెప్తారు, స్టూడెంట్స్ని ఎట్లా తయారు చేస్తారని ఒక లెక్చరు ఎల్బీ కాలేజీలో ఇస్తున్నాడంటే మేము పోయేసరికి లెక్చర్ ఇస్తున్నాడు, బయట ఏదో మైక్ పెట్టినట్టున్నారు, మాకు ఈయన వస్తుంది. ఆయన ఏం చెప్తాడంటే అదేమి రైల్వే కాకూరి వైస్రాయిని చంపినారు చూడండి, కాకూరి కుట్ర కేసులో వైస్రాయిని చంపితే అతను చెప్తాడు వరవరరావు, అప్పుడు చంపే వాళ్ళకి తెలుసు రైల్వే డ్రైవరు గార్డ్స్ వీళ్ళందరూ చేస్తారు, వాళ్ళు పేద ప్రజలే, కానీ శత్రువుకు డబ్బున్నవాడికి అధికారం ఉన్నవాడికి సేవ చేసేవాళ్ళు మన వాళ్ళైనా చంపాలని ఆయన హితబోధ చేస్తున్నాడు. ఇన్ డిస్కైజ్ ఏంటంటే ప్రజలను రెచ్చగొడుతున్నాడు, స్టూడెంట్స్ను, అమాయక స్టూడెంట్స్ను. ఆ తెల్లారే వాళ్ళు ఏం చేసినారంటే ఒక అమ్మాయిల బస్సు వస్తుంటే ఎల్పీ కాలేజ్ ముందు యాసిడ్ బాంబులు వేసినారు. మరి వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, వీళ్ళు కాపాడొచ్చు కదా, కనీసం అమ్మాయిలన్నా కాపాడొచ్చు కదా, లేదు. మేమేం చేస్తాం మరే, పోలీసు వాళ్ళని గోకుడుకు గీకుడే ముందు వాళ్ళని చెదరగొట్టి అమ్మాయిలను కాపాడాలి. సో ఇట్లాంటి ఒక్కడు ఇద్దరు దరిద్రం ఆలోచనలు ఉన్నోళ్ళు 10 మందిని తయారు చేస్తున్నారు. 10 మందిని తయారు చేస్తే 100 మంది వాళ్ళ సింపథైజర్లుగా మారుతున్నారు. అది సంఘంలో జరిగేది. దాంట్లో పత్రికల వాళ్ళు ఉండొచ్చు, టీవీల వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పోలీసు సానుభూతి పరులు కూడా ఉండొచ్చు, నేను లేరని కాదు. అటువంటి పరిస్థితుల్లో 1985లో ఈ కొండపల్లి సీతారామయ్య గారు వచ్చి జనగాంలో ఒక మీటింగ్ పెట్టినాడు. జనగాం దగ్గర పెంబర్ది, వాళ్ళకు ఒక హాస్పిటల్ కూడా ఉండేది, వాళ్ళ మామిడి తోటలో మీటింగ్ పెట్టినాడు మార్చిలో. పెట్టి ఫస్ట్ ఒక రోజు ఏం చెప్పినారంటే మన ప్రభుత్వం వస్తే ఎట్లాంటి పరిపాలన చేయాలి అని. అంటే ఊరి నుంచి కార్యకర్తలు వస్తే వాళ్ళకి ఏమొస్తుంది, ఇక ప్రపంచం మనం గెలుస్తున్నాం, మన ప్రభుత్వం వస్తుంది, నాకు పోస్టింగ్ వస్తుంది, నాకు డబ్బులు వస్తాయని. తెల్లవారు ఏం చెప్తాడు, ఇంకా కొద్ది పోరాటం ఉంది, పోలీసులు అడ్డంకి ఉన్నారు, పోలీసులను చంపితే కానీ మనకు రాదు, పోలీసులను చంపాలంటే ఆయుధాలు కావాలంటే పోలీస్ స్టేషన్లను దోచుకోవాలి వాళ్ళకు. అప్పుడు తర్వాత చైనా నుంచి రావడం మొదలుపెట్టింది, అది కూడా చెప్తాను. సో ఎప్పుడైనా శత్రువు చైనా వాడు కొంచెం పవర్కి వచ్చినాక ఇక్కడ తన వాళ్ళని తయారు చేసుకోవడానికి ముందు సానుభూతి పరులు, చెప్తే వినేవాళ్ళు, పబ్లిసిటీ ఇచ్చినాక దీంట్లో హీరోలను చైనా పిలిపించుకొని వాళ్ళను అది చేసేవాళ్ళు. సో అక్కడ దాకా అయినాక ఫస్ట్ అటాక్ వాళ్ళు ఏం చేసినారంటే ధర్మపురిలో కోమాలరెడ్డి అనే కానిస్టేబుల్, వాడు పేదోడే కదండి, కోమాలరెడ్డి కానిస్టేబుల్ హోటల్లో టీ తాగుతుంటే వాడిని చంపేసినారు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఇన్ అటాకింగ్ ద పోలీస్, దట్ వాజ్ ఇన్ 85. ఈ మీటింగ్ తర్వాత కాగజ్ నగర్లో ఒక ఇన్స్పెక్టర్ని చంపినారు, తర్వాత ఆర్మూర్లో ఒక ఎస్ఐని చంపినారు. 4th ఈజ్ వరంగల్ ఇన్సిడెంట్. అంటే నేను పోలీసు వాడిని కనుక ప్రజలను చంపుతుంటే మాకు ఓన్లీ న్యాయపరంగానే పంచనామాలు చేయాలని, న్యాయపరంగానే ఇన్వెస్టిగేషన్లు చేయాలని ఇప్పుడు వచ్చినట్టు అప్పుడు ఇంకా వచ్చింది. సో కాకపోతే పోలీసులను చంపడం మొదలుపెట్టినాక మేము బతకాలంటే వాళ్ళు చావాలి, వాళ్ళు బతకాలి, వాళ్ళ ప్రభుత్వం రావాలంటే మేము చావాలి, రెండే సిద్ధాంతాలు ఇంకా. అంతేకాని ఈ ప్రజాస్వామ్యం అది ఇదన్నీ తర్వాత లెక్క. మాకు సెల్ఫ్ డిఫెన్స్ కావాలా, మేము బతకాల, మాకు రక్షణ కావాలా. దాని మీద కాజీపేటలో 85 జూన్ 3 అనుకుంటా, సెప్టెంబర్ 2 నాడు ఎస్ఐ గారు పిల్లుని అది వైఫ్ అక్కడికి పోతా అంటే రైల్వే స్టేషన్ పోతే ఆ రైల్వే స్టేషన్లో ఒక 9 మంది అటాక్ చేసినారు, ఎస్ఐ గారిని చంపినారు. సో దానికంటే ముందే మాకు అనుమానం వచ్చింది, ప్రెసిపిటేట్ అవుతుంది, ఇక్కడ కూడా యాక్సిడెంట్ ఏదో ఇన్సిడెంట్ అవుతుంది అది ఇదని, కానీ కొంచెం ఆయన నెగ్లిజెన్స్ ఉంది. ఆ ఇన్సిడెంట్లో నేను ఇప్పుడు చెప్తాను, ఎస్ఐ గారి భార్య వాళ్ళ కాళ్ళ మీద పడితే తన్నినారు ఆమెను, అడ్డులే అని. అంత క్రూరంగా చంపితే దానికి రిటాలియేషన్ కావాలనుకున్నాము, అది జరిగింది. దాంతో యుద్ధంలో కత్తి పట్టినవాడు తుపాకీ పట్టినవాడే చావాలని లేదు, శత్రువుకు సహాయం చేసినవాడు కానీ, శత్రువుకు గుర్రాలకు అది చేసినవాడు కానీ, తుపాకులు దొరికేవాడు కానీ అందరూ శత్రువులే. కాబట్టి ఎవరో ఒకరు ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఉద్యమంలో లేని వాళ్ళు ఎవరో చనిపోయినారు, ఓ డాక్టర్ ఏదో జరిగింది. అక్కడ నుంచి వాళ్ళకు ఒకటి పట్టుకున్నది భయం అనేది, ఎస్ ఇంకా పోలీసు వాళ్ళు ఊరుకోరు అని. కాబట్టి ఇంకా బలవంతులయ్యి ఒక ఇన్సిడెంట్లో పాపం అంటే ఉద్యమానికి సంబంధం లేని వరవరరావు భార్యకు క్లాస్మేట్ హస్బెండ్ని కూడా చంపినారు వాళ్ళు. వాడు ఎందుకంటే నేను ఆ ఊరికి పోతే నాకు టీ తాగిపించినాడు సార్ రండి అని. అంటే ఏదో వర్గశత్రువుగా బ్రాండ్ చేయడము, 2-3 నెలలకు చంపడం, అని నేను వెళ్ళిపోయినాక చంపినారులేండి. అంటే వాళ్ళ ఐడియాలజీ చెప్తున్నాను, వాళ్ళకి కావాల్సింది వాయలెన్స్.
శత్రువులు ఉండకూడదు, సామ్రాజ్యం మాది కావాలి, అధికారం కావాలి. మీకు ఐడియా ఉందనుకుంటాను, ఎల్టీటీ వాళ్ళు మిగతా వర్గ శత్రువులని శ్రీలంకలో ఉన్న వాళ్ళందరినీ కూడా మద్రాసులో చంపినారు. దేవర్ కిల్డ్ 11 మెంబర్స్. మరి వాళ్ళే కదండి, వాళ్ళే కదండి విప్లవం కావాలనుకునే వాళ్ళు కదండి. అంటే ఒక వర్గం ఒక సిద్ధాంత పరంగా ఉన్నా కూడా నేను రాజ్యానికి రావాలి, అల్టిమేట్గా నా వాళ్ళే ఉండాలి, నా చెంచాలే ఉండాలి, అటువంటి ఐడియాలజీ వచ్చింది. కానీ పబ్లిక్ కానీ పేపర్లలో రాసే వాళ్ళకు కానీ ఇదంతా తెలిసి చేసే నాటకం, రాజకీయం, ఇదంతా వైలెన్స్. దానికి ఇక తర్వాత ఒకటేమో యాక్సిడెంటల్గా జరుగుతుంది, తర్వాత ఇన్సిడెంటల్గా జరుగుతుంది, తర్వాత హ్యాబిచువల్గా అయిపోతారు. అట్లా అయిపోయింది చంద్రమౌళి గారు, అక్కడే ఉండాల్సి వచ్చింది. దయచేసి వాళ్ళ టాక్టిక్స్ నేర్చుకోవడం కొంచెం శ్రద్ధ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తారు, పోలీసుని ఎట్లా అటాక్ చేస్తారు, వాటి నుంచి ఎట్లా తప్పించుకోవాలా, ఆ తప్పించుకొని వాళ్ళని ఎట్లా రూపుమాపాలా, అవన్నీ చేసుకుంటుంటే ఒకసారి నేను ఇంతదారగంజంలో ఎక్కడ ఉన్నప్పుడు సారా పోరాటం అని చేసినారు. సారా పోరాటం అంటే సారా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, సారా ప్రజలకు ఉచితంగా పంచడమే. సారా వద్దని కాదు, సారా ఉండొద్దని కాదు వాళ్ళ ఉద్దేశం. సో అయితే అక్కడ అల్లరైతుంది అంటే నేను వెళ్ళేసరికి వరవరరావు కూతురు ఇంకా కొంతమంది అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అమ్మ మిమ్మల్ని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారు, వాళ్ళందరూ దాంట్లో చాలా అమాయకులే ఉన్నారు. కాకపోతే నేను వెళ్ళేసరికి వాళ్ళ దగ్గర చెప్పులు, చీపుర్లు, పిండ నీళ్ళు కనిపించినాయి. ఓహో, దే ఆర్ రెడీ ఫర్ అటాక్ అనుకున్నాను. కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎవరు లీడరో వాళ్ళని తరిమేసినందుకు చాలామంది బాగుపడ్డారు, చాలామంది అదైంది. సో ఇట్లాంటి టాక్టిక్స్ వీళ్ళు రాజకీయంగా భవిష్యత్తు ఉన్నవాళ్ళు, రాజకీయాన్ని మార్చాల్సిన వాళ్ళు కనుక ఇట్లాంటి టాక్టిక్స్, ఇట్లాంటి వైలెన్స్ చేయకుండా వీళ్ళు సమాజాన్ని కాపాడి భారతదేశాన్ని పురోగమన దేశంలో, తిరోగమనం కాదు పురోగమనం. ఈరోజు అమెరికా వాడు మనల్ని వద్దంటున్నాడు. మన ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుంటే మన దగ్గర మేధావులు ఇంకా పెరిగితే దాదాపు నేను అనుకుంటాను, ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్టు, కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి తెలుగుదేశం హయాంలో కానివ్వండి, కాంగ్రెస్ హయాంలో కానీ. ఒక్కటి కూడా ఒక ఐఐటి స్టాండర్డ్ కానీ, ఒక బిట్స్ పిల్లని స్టాండర్డ్ కానీ ఉన్నదని నేను అనుకోను. మరి మీరు చెప్పాలి, ఇక్కడ గొప్ప వాళ్ళు ఉన్నారు. సో అట్లా ఎడ్యుకేషన్ మనం డెవలప్ చేసుకుంటే ప్రపంచంలో అగ్రగామిగా ఉంటాము. మన దేశం అంటే ఒక జాతి, ఒక మర్యాద, ఒక ఆచారం. ఒట్టి దేశం అంటే ఏ పొలిటికల్ కూడా వచ్చి వేయలేదు కాదు. ఇది మనమందరం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. దీని దిశగా మీరందరూ అడుగులు వేస్తారని నాకు చెప్పమని మా శేఖర్ గారు, పేరాల వరంగల్లో నాకు కొలీగు, ఆయన మీద కూడా ఒక రోజు అటాక్ అయింది. లక్కీలీ ఐ వాజ్ దేర్, కొని ఆయన బచాయించినాడు. అట్లా చాలామందిని ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపినారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వర్గానికి ఏ వర్గ శత్రువులు అండి? వీళ్ళకి అగెన్స్ట్గా ఎప్పుడన్నా మాట్లాడినారు? ఒక్కరోజు కూడా నక్సలిజం డౌన్ డౌన్, మార్క్సిజం డౌన్ డౌన్ అని అన్న వాళ్ళని చూడలేదు. అంటే వాళ్ళకు కూడా కావాలి కదా, పరిస్థితులు అట్లా ఉండేది. మరి వాళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చిందండి? వీళ్ళు వాళ్ళకు కావాల్సింది వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు, సిద్ధాంతపరంగా రాసేవాళ్ళు ఎవరు ఉండకూడదు. దానికి ఒక సిద్ధాంతం అంటూ కానీ ఇది కానీ ఏదీ లేదు. నేనే బలవంతుని కావాలి. దానికి ఎక్కడో మరి భగవంతుడు అడ్డుకట్ట వేస్తాడు కదండి. వేసినాడు, అది పేరు లేకుండా రూపు లేకుండా పోయింది. దీన్ని ఇట్లాగే నిలబెట్టాలి. మళ్ళీ మళ్ళీ ఇంకో రూపంలో వస్తూనే ఉంటారు వాళ్ళు. అసంతృప్తవాదం అనేది ఉన్నవాడిని చూసి ఓరొకరు లేకపోవడము. జార్జి రెడ్డి మా రూమ్కి వచ్చేవాడు, కూరరాజన్న నా రూమ్మేట్, మేమందరం ఒక్క ఊరోళ్ళం, చిన్నప్పటి నుంచి పెరిగినాం. ఎప్పుడైనా సాయంత్రం కాలేజీకి పోయి వచ్చినాక ఆ దుకాణం ముందో హోటల్ ముందో కూర్చునేవాళ్ళం. ఎవడో ఒకడు అంటుండే, అరే కారు చూడరా ఎంత బాగుంది, దాంట్లో ఉన్న వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళకి ఎక్కడిరా డబ్బులు అని వీడు అంటుండే. వీడంటే వాడు, వీని చంపుతూనే కారు పోతుందిరా అని వాడు అంటుండే. సో అక్కడి నుంచి రాడికలిజం ఇట్లా డెవలప్ అవ్వకుంటూ ఈ రోజు దాకా వచ్చింది అది. కాబట్టి దాన్ని ఎప్పుడు ముగ్గులో తుంచే ప్రయత్నమే చేయాలి. మీరు ఒక్కటే కాదు, అంటే నేను అబ్జర్వ్ చేసిన ఏబీపీ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, మన ఒక విశ్వ హిందూ పరిషత్ అతను కలిసినాడు. కలిస్తే అప్పుడు వెస్ట్ బెంగాల్లో బాగా గొడవలు జరుగుతున్నాయి, హిందువుల మీద బాగా దాడులు జరిగినాయి ప్రభుత్వం సపోర్ట్తో. నేను కనీసం స్టేట్ వాళ్ళలాగా ఒక 10 మంది కూర్చొని, ఇది ఉంది కదా ధర్నా చౌక్లో, ఒక 10 నిమిషాలు కూర్చొని ఫోటో దిగి చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఒకటవుతున్నారనే భావం మార్క్సిస్ట్ ఆమె సీఎం ఉంది కదా, ఆమె దృష్టికి పోయేటట్టు చేయండి అంటే ఎవరు మాట్లాడు. మనం మారడం కాదు, మనం మంచి వాళ్ళని కావడం కాదు, మనం ప్రచారం చేసి 10 మందిని మంచి వాళ్ళు చేస్తే ఏబీపీ నిలబడుతుంది, బీజేపీ నిలబడుతుంది, భారతదేశం హిందూ దేశంగా, శాంతియుత దేశంగా ప్రపంచాన్ని రూల్ చేసే రోజులు వస్తాయని నా ఆశ.
ధన్యవాదాలు.